ఢిల్లీలో నైతిక విజయం ఆప్దే అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిద్ది సుధాకర్ తెలిపారు. బీజేపీపై యుద్ధం కొనసాగుతోందన్నారు. ఎన్నికల్లో బీజేపీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులు అష్టదిగ్బంధనం చేసిన 43% ఓట్లు సాధించామని చెప్పారు. ఢిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, తాము ఓటమి చెందినప్పటికీ దేశ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. ఆప్ అమలు చేసిన వైద్యం, విద్య, విద్యుత్ విధానాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు దిద్ది సుధాకర్. దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా, భారతదేశంతో పాటు అన్ని దేశాల ప్రజలు ఢిల్లీ ఎన్నికల గురించి ఆసక్తికరంగా చూడటం జరిగింది. రిజల్ట్స్ వచ్చాయి. మేమందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాకు వేసిన ఓట్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 43% ఓట్లు రావటం అంటే మామూలు మాట కూడా కాదు. అష్ట దిగ్బంధనాలు చేశారు, సామధాన భేద దండోపాయాలు చేశారు, అరెస్టులు చేశారు, జైళ్లలో పెట్టారు. 2.5 సంవత్సరాలు సత్యేంద్ర జైన్ని, సిసోడియాని, కేజ్రీవాల్ని, సంజయ్ సింగ్ని, ఇంకా చాలామందిని అరెస్టులు చేశారు, జైళ్లలో పెట్టారు, భయప్రాంతం చేశారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టారు, కార్యకర్తలు రానికుండా చేశారు, ఓట్లన్నీ దాంట్లో నుంచి ఓట్లు డిలీట్ చేశారు, డబ్బులు ఇచ్చి ఇంకు మార్కులు పెట్టారు. ఇన్ని చేసినా అంత ఓటింగ్ రావడం అనేది మామూలు మాట కాదు. మోరల్గా, నైతికంగా మేము గెలిచాం, ఓడిపోలేదు. మేము ఒక విధంగా సంతోషం ఏంటంటే కేజ్రీవాల్ గారికి ఇంకా పని ఎక్కువ దొరికింది.